హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాలు 1746 నుంచి 1763 మధ్య 3 యుద్ధాలు జరిగినాయి. ఎన్ని యుద్ధాలు జరిగినాయి? 3 కర్ణాటక యుద్ధాలు జరగడం అనేది జరిగింది. వీటి మీద మనకు తరచుగా ప్రశ్న అడుగుతున్నాడు. కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది, అందులో ఏ దేశాలు పార్టిసిపేట్ చేసినాయి, అది ఏ సంధితో ముగిసింది అనేది మనకు తరచుగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏరియా. మరి మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 1746 నుంచి 1748 మధ్యన మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. మరి ఈ కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ఏంది? కర్ణాటక యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఏమిటి అని ఒకసారి మనం చూస్తే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఏంటిది నాన్న? మన దేశంతో సంబంధం లేకుండా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం. ఆస్ట్రియాలో జరిగినటువంటి వారసత్వ యుద్ధం వల్ల ఇక్కడ భారతదేశంలో యుద్ధం జరగడం అనేది జరిగింది. మరి అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించుదాం. భారతదేశంలో ఒకసారి మనం చూసినట్లయితే నాన్న, ఇండియాలో ఇక్కడ ఉన్నటువంటి మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు పై చేయి సాధించి ఉన్నారు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడున్నారు? మద్రాసు ప్రాంతంలో. ఈ పక్కనే ఉన్నటువంటి పాండిచేరిలో ఎవరున్నారు? ఫ్రెంచ్ వారు ఉన్నారు. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఈ కర్ణాటక యుద్ధం జరిగే నాటికి బ్రిటిష్ వాళ్ళు మరియు బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ అని 2 దేశాల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ కేంద్రంగా ఉంది వ్యాపారం చేస్తున్నారు, మద్రాస్ కేంద్రంగా. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి పాండిచేరి కేంద్రంగా. ఏంటిది నాన్న? పాండిచేరి కేంద్రంగా ఉన్నారు. వీళ్ళకు ప్రధానమైంది పాండిచేరి, వీరికి ప్రధానమైంది మద్రాస్. ఈ 2 ఉన్నటువంటి ఈ సమయంలో అప్పుడు మద్రాస్ బ్రిటిష్ వారి యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? బ్రిటిష్ వారి యొక్క అధికారి లేదా గవర్నర్ జనరల్ ఎవరంటే నికోలస్ మోర్. వీళ్ళ యొక్క ఎవరు నాన్న? నికోలస్ మోర్. ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి. నికోలస్ మోర్. అదే ఫ్రెంచ్ వారి యొక్క గవర్నర్ జనరల్ ఎవరంటే డూప్లే. ఇదంతా క్వశ్చన్ ఏరియా నాన్న. మొదటి కర్ణాటక యుద్ధం ప్రధాన కారణం ఏంటంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. అప్పుడు బ్రిటన్ కి ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వల్ల భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ కర్ణాటక ప్రాంతాన్ని ఆర్కాట్ అని కూడా అంటాం ఆనాడు. బ్రిటిష్ వారి యొక్క ప్రధాన స్థావరం ఏంటంటే మద్రాసు. వీరి యొక్క గవర్నర్ ఎవరంటే నికోలస్ మోర్. మరి ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం పాండిచేరి. వీరి గవర్నర్ ఎవరంటే డూప్లే. ఇది ఆనాడు ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్పుడే ఈ మధ్య కాలంలోనే కర్ణాటక నవాబు. ఏ ప్రాంతం నానా? కర్ణాటక నవాబు. ఈ కర్ణాటక ప్రాంతం యొక్క నవాబు అయినటువంటి కర్ణాటక నవాబు ఎవరంటే దోస్తుహాలి. కర్ణాటక నవాబు ఎవరు అన్నప్పుడు దోస్తుహాలి. ఈ కర్ణాటక నవాబు అయినటువంటి దోస్తుహాలి మరణించడం అనేది జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబు దోస్తుహాలి మరణించాడు. ఇతను మరణించిన తర్వాత ఈ కర్ణాటక సింహాసనం కోసం ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరెవరు ఇద్దరు పోటీ పడ్డారంటే ఒక అతను చందా సాహెబ్. ఒక అతను ఎవరు నానా? చందా సాహెబ్. ఒక ఆయన ఎవరు? చందా సాహెబ్. మరి చందా సాహెబ్ మరొకరు అన్వరుద్దీన్. మరొకరు ఎవరు నానా? అన్వరుద్దీన్. ఒకసారి చూసినట్లయితే మరి చందా సాహెబ్ ఎవరు, అన్వరుద్దీన్ ఎవరు, మరి వారి ఇరువురిలో ఎవరు నిజంగా న్యాయంగా ఆ సింహాసనానికి అర్హుడు? ఏ సింహాసనం? కర్ణాటక ప్రాంతానికి అని మనం ఒకసారి కనుక చూసినట్లయితే నానా, చందా సాహెబ్ అనేది ఇతని యొక్క అల్లుడు. ఎవరి అల్లుడు? దోస్తువాలి యొక్క అల్లుడే చందా సాహెబ్. ఈయన అల్లుడు. ఈయన దోస్తువాలి అనంతరం ఈ సింహాసనం ఇతనికి చెందాలి. కానీ ఇతని సహచరుడు అన్వరుద్దీన్. కాన్సెప్ట్ అర్థమైందా? వీరిద్దరి మధ్య వాస్తవానికి కర్ణాటక దోస్తువాలి మరణించిన తర్వాత దీనికి నవాబుగా చందా సాహెబ్ ఓకే అయ్యాడు. కానీ అన్వరుద్దీన్ చందా సాహెబ్ని తొలగించి ఇతను సింహాసనం మీద కూర్చోవడం అనేది జరిగింది. ఇది మన కర్ణాటక ప్రాంతంలో జరిగిన సంఘటన. ప్రపంచంలోనేమో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వచ్చింది. మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు,
వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే మద్రాస్ కేంద్రంగా ఉన్నారు నికోలస్ మోర్ అధికారి. మరి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు పాండిచేరి కేంద్రంగా ఉన్నారు డూప్లే దాని యొక్క అధికారి. ఫస్ట్ ఏం చేసిండంటే ఫ్రెంచ్ గవర్నర్ ఎవరని చెప్పుకున్నారా? ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లే. ఈ ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఈయన యొక్క ఆదేశంతో డూప్లే యొక్క సైనిక అధికారి లాంబోర్డినాయ్, ఎవరైనా లాంబోర్డినాయ్, ఈ లాంబోర్డినాయ్ మన జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్ ఏరియా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఏం చేసిండంటే తన యొక్క సైనిక అధికారి అయినటువంటి ఈ లాంబోర్డినాయ్కి ఆదేశాలు జారీ చేసిండు. ఏమనంటే నువ్వు బ్రిటిష్ వాళ్ళ యొక్క మద్రాస్ కేంద్రం మీద దాడి చేసి మద్రాస్ని ఆక్యుపై చేసుకోవాలి అని అన్నాడు. అంటే ఈ లాంబోర్డినాయ్ డూప్లే ఆదేశంతో ఇక్కడ ఏం చేసిండంటే బ్రిటిష్ వారి యొక్క ఎవరైనా నికోలస్ మోర్, ఆ నికోలస్ మోర్ ని ఓడించి, ఎవరినారా? నికోలస్ మోర్, ఇప్పుడే చెప్పిన ఈ పేరు, ఈ నికోలస్ మోర్ ని ఓడించి మద్రాసుని ఆక్యుపై చేసుకున్నాడు. దేన్ని ఆక్యుపై చేసుకున్నారా? మద్రాసుని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే మద్రాసు ఎవరి చేతిలోకి వచ్చింది నాన్న? ఇప్పుడు మద్రాసు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఫ్రెంచ్ వారి చేతిలోకి వచ్చింది. ఈ డూప్లే దేనికి సంబంధించిన వ్యక్తి? ఫ్రెంచ్ గవర్నర్ జనరల్. ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఈ లాంబోర్డినాయ్ ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు మద్రాసుని కోల్పోవడం తట్టుకోలేనటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఎవరున్నారా? బ్రిటిష్ వాళ్ళు ఈ లాంబోర్డినాయ్ ఏం చేశారంటే లంచానికి ఎరేసారు. అంటే ఇతను మద్రాసుని జయించిన తర్వాత లంచంకి అమ్ముడు పోయినాడు. అర్థమైందా? ఈ లంచానికి అమ్ముడు పోయి మద్రాసును తిరిగి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. అప్పుడు ఒక్కసారి ఆగ్రహించినటువంటి డూప్లే వెంటనే ఏం చేసిండంటే ఇప్పుడు ఏమైంది నాన్న? మద్రాసుని జయించిండు, మళ్ళా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళకి డబ్బులకు అమ్ముడు పోయి ఆ ప్రాంతాన్ని వారికే వదిలేసిండు. ఇది గ్రహించినటువంటి డూప్లే ఏం చేసిండంటే ఒక్కసారి ఆగ్రహించి ఇతనే నేరుగా మద్రాసు మీదికి దండయాత్ర చేయడం అనేది జరిగింది. దీంతో డూప్లే నేరుగా దండయాత్ర చేసి మద్రాసుని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే డూప్లేనే నేరుగా దండయాత్ర చేసి మద్రాసుని ఆక్యుపై చేసుకుండు, ఫస్ట్ యాక్చువల్లీ నికోలస్ మోర్ ని లాంబోర్డినాయ్ ఓడించిండు, మద్రాసు వీరాధ్వర్యంలోకి వచ్చింది. కానీ నికోలస్ మోర్ ఏం చేసినంటే లాంబోర్డినాయ్కి డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు. అది తెలుసుకున్న డూప్లే ఆగ్రహంతో మద్రాసు మీద నేరుగా దండయాత్ర చేసి ఇది ఆక్రమించుకున్నాడు. అంటే ఎవరి ఆధీనంలోకి వచ్చింది నాన్న? ఇప్పుడు ఇది ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఇది ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి రావడం జరిగిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఎవరు నాన్న? బ్రిటిష్ వాళ్ళు. చూడండి ఇక్కడ గమ్మతి, ఇప్పుడున్న ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిరంటే అప్పటికే మనకు కర్ణాటక గురించి చెప్పిన నేను, కర్ణాటక దోస్వాలి మరణించిన తర్వాత అక్కడ చందా సాహెబు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఫస్ట్ ఎవరెవరు నాన్న? చందా సాహెబు మరియు అన్వరుద్దీన్, వీళ్ళిద్దరు పోటీ పడిరు. వీళ్ళిద్దరు పోటీ పడితే చందా సాహెబుని పక్కకు నెట్టి అన్వరుద్దీన్ ఇక్కడ ఏంది కర్ణాటక నవాబ్ అయిండు. కర్ణాటక నవాబ్, ఈ కర్ణాటక నవాబ్ ఎవరైనా ఇప్పుడు అన్వరుద్దీన్ అయిండు. చందా సాహెబు ఇతని మీద కోపంతో ఉన్నాడు. ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిరంటే ఈ అన్వరుద్దీన్ కాడికి పోయి, ఇప్పుడు అన్వరుద్దీన్ కర్ణాటక ఏరియా అన్వరుద్దీన్ కదా, ఈ మద్రాసు ఇదంతా అప్పుడు కర్ణాటక ఏరియాలో భాగంగా ఉన్నది. అందుకని ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళంటే ఈ అన్వరుద్దీన్ కాడికి పోయి ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? ఇగో చూడండి నవాబ్ గారు, మా నుంచి అన్యాయంగా అక్రమంగా మా మద్రాసు ప్రాంతాన్ని ఇగో డూప్లే ఆక్రమించుకున్నాడు. మేము సైలెన్స్ గా ఈ మద్రాసు ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నాం, మమ్మల్ని గెలికి మాతో యుద్ధం చేసి మా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ మాకు వ్యాపారానికి ఇప్పుడు ఏది లేకుండా అయింది, మీరు మమ్మల్ని కాపాడాలి అని అన్వరుద్దీన్కి ఎవరు ఫిర్యాదు చేసిరున్నారా? బ్రిటిష్ వాళ్ళు ఫిర్యాదు చేసిరు. ఎప్పుడైతే ఫిర్యాదు చేసిరో బ్రిటిష్ వాళ్ళు అన్వరుద్దీన్కి ఫిర్యాదు చేసిరో ఈ విషయం ఎవరు తెలిసింది? డూప్లేకి తెలిసింది. డూప్లే ఒకసారి గమనించిండు, వాస్తవానికి ఈ కడప ఈ కర్ణాటక ప్రాంతానికి నవాబు కావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే చందా సాహెబ్. ఎవరినానా? చందా సాహెబ్. ఈ చందా సాహెబ్ నవాబు కావాల్సిన ఇతన్ని పక్కకు నెట్టి ఎవరైరు? అన్వరుద్దీన్ నవాబ్ అయిండు. ఇది గమనించిన డూప్లే ఏం చేసిండంటే ఇప్పుడు తెలివిగా డూప్లే ఏం చేసిండంటే నేరుగా చందా సాహెబ్ కబురు పంపిండు. ఇగో చందా సాహెబ్, నీకు మంచి అవకాశం ఇస్తున్నాం, నువ్వు నా వైపు ఉండాలి, ఇప్పుడు అన్వరుద్దీన్ ఓడించి కర్ణాటక నవాబుని నిన్ను చేస్తా అని ఎవరు ఆమిచ్చిరు? డూప్లే ఆమిచ్చిండు. చందా సాహెబ్ కూడా సంతోషపడ్డాడు,
నాకే దక్కాల్సింది అన్వరుద్దీన్ లాక్కుండు, ఇప్పుడు నాకు వస్తే వెరీ హ్యాపీ అని ఇతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 1746లో ఏం చేసిండన్నా, చందా సాహెబ్ మాట ఇచ్చి చందా సాహెబ్ సహకారంతో 1746లో ఎప్పుడున్నానా 1746లో చందా సాహెబ్ యొక్క సహకారంతో అడయార్, ఏ ప్రాంతం నానా అడయార్, ఈ అడయార్ నే మరొక రకంగా ఎగ్జామ్ లో శాంతోమ్ అంటారు, గుర్తు పెట్టుకోవాలన్నా. అడయార్ లేదా శాంతోమ్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. 1746లో డూప్లే చందా సాహెబ్ సహకారంతో, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, చందా సాహెబ్ సహకారంతో, చందా సాహెబ్, ఈ చందా సాహెబ్ సహకారంతో అడయార్ యుద్ధంలో, ఏ యుద్ధం నానా, ఏ యుద్ధం ఇక్కడ అడయార్ లేదా శాంతోమ్ యుద్ధంలో 1746లో అన్వరుద్దీన్ ని హతమార్చినాడు. అర్థమైందా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? అన్వరుద్దీన్ ని హతమార్చినాడు ఎవరంటే డూప్లే. క్లియర్? ఇప్పుడు డూప్లే 1746లో అడయార్ లేదా శాంతోమ్ యుద్ధంలో ఎవరిని ఓడించాడు? అన్వరుద్దీన్ ఓడించడం అనేది జరిగింది. ఇప్పుడు కర్ణాటక నవాబు ఎవరైతారు? సింపుల్ గా చందా సాహెబ్ కర్ణాటక నవాబు అవుతాడు. ఇది ఇట్లా జరిగింది భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో ఇట్లా జరిగింది. మద్రాసు ఇట్లా వచ్చి ఇట్లా ఇప్పుడు మద్రాసు డూప్లే ఆధ్వర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఒక రకంగా కర్ణాటక నవాబు కూడా అన్వరుద్దీన్ పోయి ఇప్పుడు చందా సాహెబే, అంటే పూర్తిగా ఫ్రెంచి వాళ్ళకు అనుకూలంగా మారింది ఇక్కడ. ఈ సందర్భంలో 1746 అడయార్ లేదా శాంతోమ్ యుద్ధంలో అన్వరుద్దీన్ ని డూప్లే ఓడించిన సమయంలోనే ప్రపంచంలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఏమైందంటే ఇస్లా చాపెల్ సంధితోటి ముగించింది. ఇక్కడ అడుగుతున్నా క్వశ్చన్ మీకు, ఈ యుద్ధం అయిపోయింది ఎట్లా? ఇక్కడ ఈయన గెలిచిన టైంలోనే ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. మన క్వశ్చన్ ఏంటంటే మొదటి కర్ణాటక యుద్ధం లేదా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటాడు. ఎక్స్లా చాపెల్ సంధితోటి ముగిసింది. ఈ సంధి ప్రకారం ఏంటంటే అక్కడ బ్రిటిష్ వారికి, అక్కడ జరిగిన సంధి ప్రకారంగా బ్రిటిష్ వారికి వారి ప్రాంతాలు తిరిగి ఇయ్యాలి ఫ్రెంచ్ వారు. ఏ సంధి ప్రకారంగా నానా? ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్లా చాపెల్ సంధి ప్రకారంగా. ఈ సంధి ప్రకారంగా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎక్స్లా చాపెల్ సంధి ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంధిని అనుసరించి డూప్లే మద్రాసు ప్రాంతాన్ని తిరిగి ఎవరికి ఇచ్చిండానా? బ్రిటిష్ వారికి ఇచ్చాడు. అర్థమైందా? మనకేందంటే మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746-48. ప్రధాన కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఈ యుద్ధంలో భారతదేశంలో యాక్చువల్లీ ఫ్రెంచ్ వారు గెలిచారు, కానీ ఈ యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. ఈ సంధి ప్రకారంగా బ్రిటిష్ వారికి తిరిగి వారి ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి డూప్లే ఆధీనంలో ఉన్నటువంటి మద్రాసుని తిరిగి బ్రిటిష్ వారికి ఇచ్చాడు. ఇది మొదటి కర్ణాటక యుద్ధం. ఇట్లా మిగిలిన 2 యుద్ధాలను కూడా చూసినట్లయితే మన కర్ణాటక యుద్ధాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇది ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధాన కారణం ఏంది, ఎప్పుడు ముగిసింది, ఇక్కడ ఎవరు గెలిచారు, డూప్లే సాధించినటువంటి విజయాలు ఏంది, ఇక్కడ అడయార్ లేదా శాంతోమ్ యుద్ధం ఏ యుద్ధంలో భాగంగా జరిగింది అంటాడు. మొదటి కర్ణాటక యుద్ధం భాగంగా 1746లో అడయార్ లేదా శాంతోమ్ ప్రాంతంలో అన్వరుద్దీన్ ని ఓడించడం అనేది జరిగింది. ఇది మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపెల్ సంధి. ఇదొక్క పేరు మళ్ళీ రాస్తాను చూడండి నాన్న. ఎక్స్లా చాపెల్ సంధి, ఎక్స్లా చాపెల్ సంధితో ఏ యుద్ధం ముగిసింది నాన్న? మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. ఇది ఫస్ట్ కర్ణాటక యుద్ధం.